సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. చిత్తూరు జిల్లా నగరిలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసభ్యంగా మాట్లాడారంటూ రోజా ఫిర్యాదు చేస్తే మీరు చేసింది ఏంటి అంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఇసుక అక్రమ రవాణా వివాదంతో మొదలైన రచ్చ వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్ళింది. ఇసుక అక్రమ రవాణా చేస్తోంది ఎమ్మెల్యే అనుచరులేనని రోజా ఆరోపిస్తే దమ్ముంటే కాణిపాకంలో ప్రమాణం చేసి నిరూపించాలంటూ సవాల్ విసిరారు గాలి భానుప్రకాష్. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రోజా అనుచరులు నగరిలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అరెస్టు కావడం రాజకీయ దుమారం రేపింది. వారిద్దరూ వైసీపీ కౌన్సిలర్లుగా ఉన్నారు. చెన్నైకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 లారీలను పోలీసులు సీజ్ చేశారు. చెన్నైకి చెందిన భరత్ అనే వ్యక్తి సహా మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. భరత్ ఇచ్చిన సమాచారం మేరకు నగరి 11వ వార్డు కౌన్సిలర్ బిలాల్, 14వ వార్డు కౌన్సిల్ బీడి భాస్కర్లను అరెస్ట్ చేశారు. వీరు 5 ఏళ్లుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అరెస్ట్ అయిన వారిని పరామర్శించిన రోజా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్తో పాటు టీడీపీ నేతలపై మండిపడ్డారు. రోజా 2000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాటుంది. ఆమె ఇప్పుడు 2000 కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంపుకు ఎక్కువ, హీరోయిన్ కు తక్కువ అంటూ గాలి భానుప్రకాష్ రెచ్చిపోయారు. దీంతో ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నగరి పోలీసులకు ఫిర్యాదు చేశారు రోజా. అక్రమ కేసులు పెట్టి తమ నేతలను రిమాండ్కు పంపుతున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని రోజా ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దందా చేస్తే వైసీపీ కౌన్సిలర్లకు సంబంధం ఉందని పోలీసులు అబద్దాలు చెబుతున్నారని రోజా మండిపడ్డారు. అంతటితో ఆగకుండా గాల్లో గెలిచిన గాలోడు తల్లిని చెల్లిని తరిమేశాడంటూ గాలి భానుప్రకాష్ పై ఓ రేంజ్లో రెచ్చిపోయారు రోజా. రోజా వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. గత 5 ఏళ్లుగా ఇసుక, బియ్యం అక్రమ రవాణాలు రోజా, ఆమె అన్నదమ్ములకు, ఆమె భర్తకు సంబంధం లేదని చెప్పగలదా? ప్రమాణం చేయగలదా అని సవాల్ చేశారు. రోజా తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే పట్టించేదే తామని చెప్పారు. 2014లో అద్దె ఇంట్లో ఉండే స్థాయి నుండి ఇప్పుడు నగరి, హైదరాబాద్, చెన్నై ఇలా ఊరుకో ఇల్లు కట్టుకున్న రోజా అవన్నీ ఎలా సంపాదించిందని ప్రశ్నించారు. ఆమె హీరోయిన్ కాకముందు 2-3 వేలకు చిన్న చిన్న వేషాలు వేసేదని అదే తాను చెప్పానన్నారు గాలి భానుప్రకాష్. ఇలా మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే నడుమ ఇసుక అక్రమ రవాణా, వ్యక్తిగత మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో నగరి నియోజకవర్గంలో ఇసుక తుఫాన్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.